ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కాళ్ళు వాపులు రావడం అండ్ అలాగే అంటే ఓవరాల్గా కూడా బ్లోటింగ్, ఫ్లూ, వాటర్ రిటెన్షన్, ఈజ్ ఇట్ అ సైన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్? ఇది చాలా కారణాలు రావచ్చండి. కిడ్నీ డిజీజ్ ఫస్ట్ థింగ్ వస్తుంది, కార్డియాక్ ప్రాబ్లమ్ తోటి కూడా రావచ్చు, లివర్ ఫెయిల్యూర్ తోటి రావచ్చు, బ్లడ్ తక్కువ ఉంటే రావచ్చు, ఆర్ ఈవెన్ వెయిన్స్ బ్లాక్ అయితే కూడా రావచ్చండి. దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. కానీ ఈ సింపుల్ టెస్ట్ నేను చెప్పినట్టు 4 టెస్ట్ చేస్తే కిడ్నీదా కాదని మనకు బయటపడుతుంది. బట్ ఎవరికి వాపున్నా కూడా అశ్రద్ధ చేయకుండా చెక్ చేసుకోవడం ఉత్తమం. ఈ కిడ్నీ సమస్యలన్నీ కూడా పురుషుల్లో అధికంగా చూస్తున్నావా సార్? స్త్రీలలో అదేమన్నా మనకి రేషియో స్లైట్ లేదు, ఒక 5%, 10%. 5%, ఇట్స్ నాట్ ఏ మేజర్. అంటే చాలా మంది డయూరిటిక్ సబ్స్టెన్సెస్ వాడడం వల్ల కిడ్నీలు మనకి వాటర్ రిటెన్షన్ కూడా తగ్గుతుంది బాడీలో. అండ్ బార్లీ తాగడం వల్ల చాలామంది బీర్ తాగితే కూడా కిడ్నీలు బాగా ఉంటాయి అని చెప్పేవాళ్ళు ఉంటారు. చాలా తప్పండి. ఇప్పుడు స్టోన్ పేషెంట్ వచ్చారికి ఫస్ట్ బీర్ తాగొచ్చా సార్ అని అడుగుతాడు. వాటర్ తాగమంటేనేమో 2 గ్లాసులు తాగాలంటే అమ్మ సార్ 2 గ్లాసులు తాగాలని అంటాడు. బీర్కు 2 బాటిల్ దే ఆల్రెడీ. ఇస్ ఎ డయాలసిస్ అన్నట్టు. బట్ బీర్ హ్యాస్ అదర్ థింగ్స్, ఆర్ యూరిక్ ప్యూరిన్స్ అవన్నీ ఉంటాయి. సో దే డోంట్ సీ ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్, దే ఓన్లీ సీ దిస్ ఆస్పెక్ట్. సో అవి తప్పండి. బీర్ తాగానే మనకు ఏమి కాదు అన్నట్టు కాదు. బీర్ ఆల్సో కాజెస్ స్టోన్స్. అంటే గట్ హెల్త్కి కిడ్నీలకి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? యాజ్ అన్ నో అయితే లేదు, బట్ పీపుల్ ఆర్ టెలింగ్ ద గుడ్ బ్యాక్టీరియా ఇన్ ద గట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హోల్ ఆఫ్ ద బాడీ. న్యూరలాక్సిస్ కానీ ఎవ్రీథింగ్ కానీ గట్ బ్యాక్టీరియా ఇది కొత్త కాన్సెప్ట్ వస్తుంది. అండ్ దీంట్లో మాత్రం మనకు గట్ బ్యాక్టీరియా బాగుండడం బెటర్. సో యాంటీబయాటిక్స్ అడ్డగోలుగా వాడకపోవడం చాలా అవసరం అన్నట్టు. అలాగే మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్లు ఏమవుతారు సార్? కొన్ని సప్లిమెంట్స్ అండ్ కొన్ని యాంటీబయాటిక్స్, వీటన్నిటి వల్ల కూడా కిడ్నీలపై భారం పడుతుంది. ఎస్పెషలీ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే ఎడాపెడా వేసేసుకుంటారు సార్. చిన్న ఇంజరీ వస్తే మయోస్పాస్ పళ్ళ తినేస్తున్నారు. అవునండి. దీనివల్ల ఏంటి సార్ కిడ్నీలపై ఎఫెక్ట్? అదే ఎనీ నాన్ ఎన్ఎస్ఐడిస్ అంటారండి. ఇవి వాడితే ఏమైందంటే కిడ్నీ టిష్యూ డ్యామేజ్ అయిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోతుంది. ఫస్ట్ ఇనిషియల్గా కాళ్ళ వాపుతోటి వస్తుంది, తర్వాత ప్రోటీన్స్ పోతుంది, తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది. వీళ్ళంతా చాలామంది ఒకసారి డాక్టర్ చెప్తాడు రాస్తే అదే లైఫ్ లాంగ్ వాడుకుంటూ కూర్చుంటారు ఎవరు కలవకుండా. అది చాలా డేంజరస్ అండి. సేఫెస్ట్ ఈజ్ ఓ పారాసిటమాల్ వేసుకుంటే మనకు సేఫ్ అన్నట్టు.